హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఇప్పుడు కనిపిస్తున్న వ్యూ అంతా కూడా ఇది ఇప్పుడు తీసిన వీడియో ఏం కాదు. సమ్మర్ స్టార్టింగ్లో ఫుల్ ఎండలు కూడా బాగా ఉన్నాయి ఆ టైంలో. ఈ వీడియో తిరుపతి నుంచి తిరువనమలై వెళ్ళే దారి మధ్యలో ఉన్న రోడ్. ఇదంతా కూడా మొత్తం గ్రీనరీ, కొండలు, చాలా బాగుంది. తిరుపతి నుంచి ఈ 12 అలా స్టార్ట్ అయ్యి తిరువనమలై చేరేసరికి 7 అయింది టైము. సన్సెట్ చాలా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా. సెవెన్ కల్లా తిరువనమలై చేరాక డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే లేట్ అవుతే టెంపుల్ క్లోజ్ చేసే టైం అవుతుందని. స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మొత్తం టెంపుల్ మొత్తం చూసేసి బయటకు వచ్చేసాం. ఇప్పటి వరకు చూసిన టెంపుల్లలో నాకు బాగా నచ్చిన టెంపుల్ ఇది సెకండ్ టెంపుల్. చతుర్వి అక్క వాళ్ళ పాప. చతుర్వి అల్లరి మామూలుగా లేదు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అది ఎక్కడ తప్పిపోద్దని మాకు భయంతో దాని వెనక మేము పరుగులు పెట్టాం. అరుణాచలంలో ఇప్పుడు కనిపిస్తున్న ఆ సర్కిల్లో నిలబడి చూస్తే మనకి 9 గోపురాలు కనిపిస్తాయని చెప్పారు. కానీ నైట్ అవ్వడం వల్ల మాకైతే అన్ని గోపురాలు కనిపించలేదు. కొన్ని మాత్రమే లైటింగ్లో ఉన్న విజిబిలిటీ ఉన్న గోపురాలు మాత్రమే కనిపించాయి. అరుణాచల ఆలయ నిర్మాణ శైలి అని ఇలా ఉందండి. ఒకే ఫ్రేమ్లో ఆలయాన్ని మొత్తం ఒకేసారి చూడొచ్చు. మనం వేరువేరుగా వెళ్ళి చూసేదానికంటే కూడా అసలు మొత్తం ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా ఇందులో కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంది. ఆ ఆర్కిటెక్చర్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆలయంలో కోనేరు కూడా ఉంది. స్వామిని దర్శనం చేసుకొని కొంచెం సేపు టెంపుల్లో ఉండి బయటకు వచ్చేసామండి. చాలా బాగుంది రాజగోపురం. ఇంత పెద్ద టెంపుల్ని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. నైట్ స్వామిని దర్శనం చేసుకున్నాం కానీ ఈ నైట్ లైటింగ్లో చూసేదానికంటే కూడా మార్నింగ్ చూడాలనిపించింది. మళ్ళీ కూడా టెంపుల్కి వెళ్ళాం. ఇది తిరువనమలై రోడ్, టెంపుల్ రోడ్. ముందు చూసింది నైట్ వ్యూ, ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ వ్యూ. ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. నైట్ చూసిన దానికంటే కూడా ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ ముందు రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఇది ఎంత బాగా కనిపిస్తుందో చూడటానికి కూడా. అరుణాచల ఆలయానికి 4 వైపులా 4 రాజగోపురాలు ఉంటాయండి. ఆ రాజగోపురాల ముందు మరో చిన్న గోపురం కనిపిస్తుంది. ఈ 8 గోపురాలతో పాటు గర్భగుడి గోపురం 9వది. మొత్తం 9 గోపురాలు కనిపిస్తాయండి. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది గజస్తంభం. ఇది గుడి లోపల తీసిన వీడియో అండి. అన్ని టెంపుల్స్కి కూడా ఫోన్ అనేది టెంపుల్స్ లోపలికి ఎలో చేయరు, కానీ అరుణాచలంలో ఫోన్ ఎలో చేశారు. గర్భగుడిలోకి మాత్రం ఫోటోలు తీయడానికి మాత్రం ఛాన్స్ లేదు. స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. చుట్టుపక్కల ఇంకా చూడటానికి ఉన్నాయని చూస్తున్నాం. ఇక్కడ 1000 పిల్లర్ మండపం అని చూసిన వాళ్ళు చెప్పారు, చాలా బాగుండిద్దంట. కానీ మేము వెళ్ళిన టైంలో మాత్రం క్లోజ్ చేసి ఉంది. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ క్లోజ్ చేశారు.
బయట చూసేసి వచ్చేసి 1000 పిల్లర్ మండపం పక్కన ఇలా ఓపెన్ చేసి ఉందండి. ఇలా చిన్న గుడి కూడా ఉందండి. శివయ్య కూడా కనిపిస్తారు చూడండి మీరు. అరుణాచలం ఆలయ ప్రాంగణంలో చాలా గుళ్ళున్నాయండి. చూడటానికి కూడా చాలా ఉన్నాయి. వాటితో పాటు పెద్ద నంది, చిన్న నంది అని కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూసిన నంది పెద్ద నంది అండి. వాటితో పాటు ఇక్కడ వెలగపండు చెట్టు మీద బల్లిని చూస్తే అదృష్టం అని చెప్పారు. ఇంటి దగ్గర బల్లిని చూస్తేనే భయపడే నేను ఇప్పుడు కావాలని బల్లిని చూడడానికి వెళ్ళాను. వెలగపండు చెట్టులో రావి చెట్టు కూడా ఉందండి. ఆ చెట్టులో ఉన్న బల్లిని చూసేసి రిటర్న్ అయిపోయాం. మేము ఏప్రిల్ లాస్ట్‌లో వెళ్ళడం వల్ల బాగా ఎండలు బాగా కొడుతున్నాయండి. కింద ఏసినటువంటి కోకో షీట్ కూడా కాలు పెడితే కాలిపోతుంది. బాగా వేడిగా ఉంది. ఇక ఈ ఎండకి తట్టుకోలేక ఇంక బయటకొచ్చేసామండి. మనం ఫస్ట్ చూసాం కదండీ! అది పెద్ద నంది. ఇది చిన్న నంది. ఇది ఎగ్జిట్ వైపు ఉండిద్ది. అదేమో ఎంట్రన్స్ వైపు ఉండిద్ది. ఎండ బాగా కొడుతుంది. బాగా వేడిగా ఉంది. ఉండలేకపోయాం వేడికి. ఇక వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాక మొత్తం ఒకసారి చూసేసుకొని మరొకసారి దండం పెట్టుకొని ఇక వచ్చేసామండి బయటికి. నైట్ టెంపుల్కి వచ్చినప్పుడు చూసిన కోనేరు, ఇప్పుడు చూసిన కోనేరు వేరువేరండి. అంటే ఈ ఆలయంలో 2 కోనేరులు ఉన్నాయని చెప్పారు. ఇది దానికంటే కొంచెం పెద్ద కోనేరు, కానీ వాడట్లేదనుకుంటా. మొత్తం గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కానీ గోపురాలే కనిపిస్తాయండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కడా కనిపించని టెంపుల్లా అనిపిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.